ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేట్లు చూడాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెంలోని చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భావితరాల కొరకు పర్యావరణాన్ని కాపాడాలని, పర్యావరణ పరిరక్షణతోనే ప్రజల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని కలెక్టర్ వెంకటమురళి అన్నారు. 350 గృహాల నుంచి వెలువడే చెత్తను గ్రామం వెలుపల డంపింగ్ చేయడంపై అధికారులను ప్రశ్నించారు. ఆ గ్రామానికి 2 క్లాస్ మిత్రులు ఉండటం ఏమిటని, జనాభా సంఖ్యను బట్టి క్లాప్ మిత్రులను ఏర్పాటు చేసుకోవాలని డిపోకి సూచించారు. మీరు అంతా బాగుందని చూపించేదానికి, అంతా బాగుందని మనం నమ్మి ఆ నుంచి వెళ్ళిపోతే వెనక్కి ఇది కనపడదు. మనకి అర్థమవుతుందా? వాస్తవంగా మన వాస్తవ పరిస్థితి ఇది, అది కాదు. అది కుటుంబాలకి ఈ రోజుది 4 బాటిల్స్ అక్కడ పెట్టారు, అలా ఉండదు. ఇది మన పరిస్థితి. ఇది మీరు నేను ఈయన ఉన్నాం. మనం ఆ బాధ్యతలో మనం ఉన్నాం. ఎవరి బాధ్యత వాళ్ళది. వైస్ సర్పంచ్ గారు వాళ్ళ బాధ్యత, సర్పంచ్ గారు వాళ్ళ పని, మీడియా వాళ్ళ పని, ఎవరెవరు ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు. మనం ఈ ఉద్యోగంలో ఉన్నాం. మరి ఈ గ్రామస్తులకి దీన్ని మనం వాళ్ళ సహకారంతో వాళ్ళతో కూడా కలుపుకొని మనం దీన్ని పరిష్కారం చేయకపోయినట్టయితే రేపు ఈ దిబ్బలు పెరిగిపోతూ పోతాయి. పరిష్కారం చేసుకునే విధానం కూడా అర్థం కాదు ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎట్లా చేయాలి అని. ఇప్పుడు దీన్ని మీ సహకారంతో మన వాళ్ళు మీరు అందరూ కలిసి ఏం చేయాలంటే, దీన్ని మనుషుల్ని పెట్టండి, కూలీల్ని పెట్టుకోండి, ప్లాస్టిక్ అంతా విడిచేయండి, గాజువి ఎలాంటి గాజు వస్తువులు ఉంటాయి వాటిని విడగొట్టేయండి. విడగొట్టేసి ఏదైతే ఇంకా నీకు కొబ్బరి చిప్పలు లాంటివి, ఆకులు అలములు లాంటివి, కొబ్బరి ఆకులు లాంటివి, టెంకాయలు తాటి ఆకులు లాంటివి, వీళ్ళకు ఆ పళ్ళదంతలతోటి ఇలా చేస్తారు. ప్లాస్టిక్ అంతా ఒకవైపు, గాజు ఒకవైపు అలా వేసుకుంటారు. ఇవన్నీ విడగొట్టి చేశాక